ఐపీఎల్ 2019 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. చపాక్ వేదికగా కింగ్స్ 11 పంజాబ్తో శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 55, సర్ఫరాజ్ ఖాన్ 57 బంతుల్లో 67 మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారంతా తక్కువ స్కోర్కే పెవిలియన్ కు చేరారు. దూకుడుగా ఆడే క్రమంలో వీరిద్దరూ చివర్లో పెవిలియన్ కు చేరడంతో చెన్నై అలవోక విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 25 పరుగులు అవసరమవగా 3 పరుగులు మాత్రమే చేసింది. అంతకు ముందు చపాక్ వేదికగా కింగ్స్ 11 పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డూప్లెసిస్ 38 బంతుల్లో 54 పరుగులతో హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కు 161 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఓపెనర్లు షేన్ వాట్సన్, డూప్లెసిస్ లు ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత అశ్విన్ బౌలింగ్ లో షేన్ వాట్సన్ 24 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనాతో కలిసి డూప్లెసిస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో డూప్లెసిస్ 38 బంతుల్లో 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 100 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి డూప్లెసిస్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి రైనా కూడా అవుట్ కావడంతో చెన్నై 100 పరుగుల వద్దే 3వ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని 23 బంతుల్లో 37 పరుగులు, అంబటి రాయుడు 15 బంతుల్లో 21 పరుగులు చేసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చెన్నై కోల్పోయిన 3 వికెట్లు అశ్విన్ కే దక్కాయి. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఐపీఎల్ లో ధోనీకి ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం.